హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకేదో ఒక స్వీట్ అనేది చేసుకోవాలి అనిపించినప్పుడు సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ స్వీట్ అనేది ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇది మ్యాంగో విత్ బ్రెడ్‌తో ఈ స్వీట్ చేసుకోవచ్చు మనము. ముందుగా కడాయి తీసుకొని అందులోనికి హాఫ్ లీటర్ దాకా మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత బాగా చిక్కగా వచ్చే వరకు పాలైతే మరగనియాలండి. ఈ స్వీట్ అయితే ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఈజీగానే అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు పాలైతే కాగిపోయిందండి. ఇందులోనికి ఒక 4 స్పూన్ల దాకా నేను షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను స్వీట్ కోసము. షుగర్ వేశాక కొద్దిగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి యాలచ్చి ఒక 4 దాకా దంచి వేశానండి. తర్వాత కుంకుమ పువ్వు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అదైతే ఆప్షనల్. మళ్ళీ మీ దగ్గర ఏదైనా నట్స్ అలాంటి బాదం, పిస్తా అలాంటివి ఉంటే చిన్న చిన్నగా పీసెస్‌లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 2 స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ వేసాను. వేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా అయితే పాలు బాగా మిక్స్ చేసుకు పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనికి మ్యాంగో అనేది ముందుగానే కట్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ కప్ దాకా మ్యాంగో ప్యూరీ అనేది ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలండి. పాలైతే బాగా మిక్స్ అయ్యేలాగా మ్యాంగో ప్యూరీని కలుపుకోవాలి. తర్వాత ఒక కప్ తీసుకొని అందులోనికి ఒక స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకొని అదే పాలలోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు కాగబెడితే సరిపోతుంది. చాలాసేపు కాగబెట్టకూడదండి. ఇలా చాలాసేపు కాగితే ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. సో ఇలా మిక్స్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కొంతసేపు అలా చల్లారనివ్వాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే షేప్స్ కూడా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా రౌండ్ షేప్స్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ స్వీట్ అనేది మ్యాంగో సీజన్ అయ్యేలోపు అందరూ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులోనికి ఒక స్పూను మిల్క్ పౌడర్ వేసాను. ఇందులోనికి డ్రై ఫ్రూట్స్ అనేది చిన్న చిన్నదిగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత మ్యాంగో ప్యూరీ అనేది కొద్దిగా అలాగే ఉంచుకున్నాను పక్కన. ఒక హాఫ్ కప్ దాకా పెట్టుకొని అది అందులోనికి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మిక్స్ అయితే ఇలా చేసుకోవాలి నీట్గా. ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్ తీసుకొని పైన ఇలా ప్యూరీని అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్తో ఇలా క్లోజ్ చేసుకోవాలి. అలాగే అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఒక ట్రేలో ఒకదాని పక్కన ఒకటి ఇలా ఉంచుకోవాలి అన్నిటినీ. ఇలా ఉంచిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ బ్యాటర్ని అన్నీ మునిగేలాగా ఇలా బ్యాటర్ని వేసుకోవాలి. అంతా ఇలా మొత్తం వేసేసుకొని తర్వాత దానిపైన గార్నిష్కి మీకు నచ్చింది డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేది ఉంటుంది కట్ చేసుకునేవి అలా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే నా దగ్గర అయితే చెర్రీస్ ఉన్నాయండి. చూడడానికి బాగుంటుంది అనేసి నేనైతే వాటితో గార్నిష్ చేసుకున్నాను. చాలా అయితే బాగుంది చూడడానికి లుక్. స్వీట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసిన తర్వాత ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో అనేసి పెట్టి తీసేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.